లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాడీ కిచెన్ని తప్పకుండా ఫాలో చేయండి. గంట బెల్ని మాత్రం ఠమాన్ కొట్టండి. ఓకే, బాయ్. బిర్యానీ దమ్ములో పెట్టాము. ఇది అయ్యేంత లోపల పెరుగు పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ పెరుగులో ఉల్లిపాయలు వేసుకోవాలి. పెరుగు పచ్చడితే ఇది మెయిన్ పచ్చడి. పెరుగు పచ్చడి చెప్తాం మేము. రేతా పెరుగు పచ్చడి అనొచ్చు, రేతా అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. మిర్చి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర. బిర్యానీలోకి పెరుగు పచ్చడి కంపల్సరీగా ఉండాలి. అదే క్యారెట్ తురుముకొని బాగా అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు కూడా సాఫ్ట్గా తినాలి కదా, అందుకని క్యారెట్ ఇలా తురిమేస్తే సాఫ్ట్గా ఉంటుంది. సూపర్గా. అమ్మాయి మాడిపోయిన వాసన వస్తున్నట్టు అంత లేదు. చూసేద్దామా ఇప్పుడు? 1 2 3. అది ఇప్పుడు చూద్దాం. దగ్గర ఇలాగే మీరు కూడా ఇంట్లో సూపర్గా మష్రూమ్ పులావ్ చేసుకొని తినాలి. అది తిని కామెంట్ చేయాలి. శ్రీలక్ష్మి మష్రూమ్ పులావ్ చేసేద్దాం, తినేద్దాం. అంతే, తినేద్దాం. సూపర్, మంచి కుదిరి. చూడండి, లుక్ కూడా బాగుంది. చేసేద్దాం, చూసేద్దాం, తినేద్దాం. కమాన్. ఇప్పుడు పెరుగు పచ్చడికి రెడీ. నెక్స్ట్ క్యారెట్. తెలుగులో ఏమంటారమ్మా? క్యారెట్. నేను క్యారెట్ అంటాం మేము. మరి పెరుగు పచ్చడి రెడీ. ఇట్లా చూపెట్టండి అమ్మా. ఇది కలర్ఫుల్ అయిన పెరుగు పచ్చడి రెడీ. బిర్యానీ కాంబినేషన్, బిర్యానీ మష్రూమ్ పులావ్ కాంబినేషన్ పెరుగు పచ్చడి రెడీ. మేము బాగా చేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో బాగా ఇలాగే చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాడీ కిచెన్ని తప్పకుండా ఫాలో చేయండి. గంట బెల్ని మాత్రం ఠమాన్ కొట్టండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.